పూరీలోకైనా, చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆలూనైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటోలు వేసుకొని అందులో కొంచెం సాల్టు, పసుపు వేసి మూత పెట్టి సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ పూరీలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.